వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా డ్రైన్ల ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. మూలాపేటలోని గచ్చ కాలువ పనులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అభివృద్ధి పనుల వల్ల ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఒకవేళ ప్రత్యామ్నాయం అవసరమైతే పూర్తి పరిహారం చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి సారించి నీటిపారుదల శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రితో మాట్లాడి 50 కోట్ల నిధులు మంజూరు చేయించి నెల్లూరు నగరంలోని 12 ప్రధాన కాలువల ఆధునీకరణ పనులు చేపట్టారని తెలిపారు. అందులో భాగంగా మూలాపేట ప్రాంతంలో 310 మీటర్ల పొడవైన గచ్చ కాలువ పనుల్లో ఇప్పటికే 210 నుండి 220 మీటర్ల పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రసాద్ అంటే రమ్మను అన్న తర్వాత రమ్మను నువ్వు అర్థం రమ్మని పక్కకు రమ్మని చెప్పు ఇంకా అల్లాడిపోతాడు మరి. అందరికీ నమస్కారం. నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా మూలాపేటలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మూలాపేట ప్రాంతంలో జరుగుతున్నటువంటి డ్రైన్ ఏదైతే నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఇరిగేషన్ శాఖ మంత్రితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 50 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసి తీసుకొచ్చి నెల్లూరు నగరం గుండా ప్రవహిస్తున్నటువంటి 12 ప్రధాన కాలువల్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించే పని చేపట్టారు. అందులో భాగంగా మూలాపేట ప్రాంతంలోంచి పోతున్నటువంటి ఈ గచ్చు కాలువ ఇది 310 మీటర్లతో ఈ పని ప్రారంభించి పని జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు 220 మీటర్ల పని పూర్తయిపోయింది. త్వరగా ఈ ప్రాంతంలో పని జరిగేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పేదలందరూ కూడా మా ఇంటికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందేమో, మా ఇళ్ళు పడిపోతాయేమో, కూలిపోతాయేమో, మా ఇళ్ళు తొలగిస్తారేమో అని వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే ఈరోజు అన్ని శాఖల అధికారులతో కలిసి అటు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు. ఈ సందర్భంగా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నారాయణ సార్ చెప్తున్నాడు, ఎక్కడ కూడా ఏ చిన్న పేదవాడికి ఇబ్బంది కలగనివ్వము, ఎక్కడైనా ఏదైనా తప్పనిసరి పరిస్థితులు ఏదైనా ఇబ్బంది జరిగితే దానికి ఖచ్చితంగా వాళ్ళకి రెమెడీ చూపిస్తామని చెప్పి అనేక సందర్భాల్లో నారాయణ గారు చెప్తున్నారు. అందులో భాగంగా అధికారులందరూ కూడా ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది జరగకుండా, ఏ పేదవాడు ఇబ్బంది పడకుండా ఈ జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి అధికారులందరితో కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక కూటమి నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్ నాని గారు కావచ్చు, ట్రస్ట్ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్ నాగరాజు గారు కావచ్చు, స్థానిక నాయకులు అందరం కలిసి ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించాం. ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పగలుగుతాం, ఎవరు చేయని విధంగా మీరే చూశారు, దాదాపు 7-8 అడుగుల లోతు పూడికి తీస్తున్నారు. 7-8 అడుగుల లోతు పూడికితో నిండిపోయినటువంటి ఈ కాలువలు గతంలో వీటి వల్ల ఈ ప్రాంతం మన్సూర్ నగర్ అంతా మునిగిపోయి దాదాపు మొదటి అంతస్తు కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితిని భవిష్యత్తులో జరగకూడదనే ఒక దూరపు దృష్టితో నారాయణ సార్ గారు చేస్తున్నటువంటి ఈ పనులు ఖచ్చితంగా త్వరితగతిన పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత ప్రజలే వాటికి చూసి హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.